మొత్తం రోడ్ సెంటర్ హారన్ కూడా కొట్టిన. కంపెనీ దగ్గరికి అయితే వచ్చేసి బండి లోడింగ్కి అయితే లోపల పెట్టిన అనమాట. అదో చెప్పినా కదా, పుట్టు పడుతున్నారు పోలీసు వాళ్ళని. బండి కూడా వస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు రాజు ట్రక్ యూట్యూబ్ ఛానల్. మనకు లోడింగ్ వచ్చేసి పైప్ లైన్ రోడ్ లోపల ఉంది. ఇప్పుడు ఆడికైతే పోవాలన్నమాట. ఆడ డ్రమ్ములు ఉన్నాయి, బ్యాగులు ఉన్నాయి, ఏమి కన్ఫామ్ అయితే లేదు. ఆడికైతే ఇప్పుడు పోవాలా. ఆ నుంచి మళ్ళీ చోటుపాలకి అయితే వెళ్ళాలా. ఇప్పటికే లేట్ అయిపోయింది. 6 గంటలకు బయలుదేరాం అనుకున్నా, 6:40 అవుతుంది. పోతే ఇప్పుడు మన హెచ్పి పెట్రోల్ పంప్ ఉంది కదా, ఇంకా డీజిల్ కొట్టించుకోవాలా. డీజిల్ కొట్టించుకొని డైరెక్ట్ అయితే పోవాలి. కొంచెం లేట్ అయిపోయింది. బండి వచ్చి స్టార్ట్ చేసిన, హెయిర్ మాత్రం ఎక్కిచ్చేసిన అనమాట. ఇంత పొద్దున పార్కింగ్ లో కూడా ఎవరు లేరు. మనమే ఫస్ట్ బండి బయలుదేరు. చలో డైరెక్ట్ అంటే బయలుదేరుతారు. రాళ్ళు పెట్టి ర్యాంక్ ఏమైనా పెట్టిరా మరి, దాంట్లో పెట్టి అడ్డం కాదు. ఇంట్లో ఒక్క బస్సు బయలుదేరింది అప్పటి నుంచి. నేను వచ్చినప్పటి నుంచి ఒకటే ఒక బస్సు, ఫస్ట్ బస్సు. బాబా ఏం ట్రాఫిక్ ఇది, పొద్దున స్కూల్ అది. అప్పుడు కూడా దాటే వరకే కరెక్ట్ ఏడైంది. అప్పుడు కూడా దాటే వరకు అంత ఘోరంగా ఉంది అంటే ట్రాఫిక్ అంత ఘోరంగా ఉంది. మరి పొద్దున ఇటు ఆశ్చర్యం ఏమవుతాం. కాకపోతే మనదే పొరపాటు అనుకో. ఎట్లా అంటే పొద్దున పోదాం అనుకున్నా, ఒక అర్ధ గంట లేట్ అయిపోయింది. ఆల్రెడీ లేట్ అయిపోయింది, ఏం చేస్తాం. ఆపని ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది. ట్రాఫిక్ ఎంత ఘోరం అంటే అంత ఘోరం ఉంది. ఈ బండి బ్రేక్ కొట్టగా రైట్ వెళ్ళిపోతుంది బండి. డైరెక్ట్ బ్రేక్ కొడితే రైట్ పోతుంది. బ్రేక్ సెట్ చేయాల మళ్ళా. టూ వీలర్ ఎటు పోతున్నారు అలాగే అది ఈడ కొంచెం ఖాళీ ఉంది. లేకపోతే ఇటు ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, లోటరీ బండ్లు, జిఎఫ్ఎంసీ బండ్లు జామాడ అప్పుడు అక్కడ. ఈ అమ్మ ఇప్పుడే 3000 డీజిల్ కొట్టించిన, ఆడ కొట్టించుకొని బయలుదేరిన. కరెక్ట్ మెట్టు కూడా దాటిన లైట్ వస్తుంది. ఇట్లా ఏం లేదు, ఫస్ట్ డీజిల్ మెట్టు కూడా దాటిన అంతా లైట్ వస్తుంది. ఏందో ఏమో. ఇటు దబాయించుకుంటే సరిపోతుంది టైం అంతా. మీకు ఇతను చూపిస్తాను నేను 2 బండ్లను, అదే ఫుడ్స్ అమ్ముకుంటారు కదా, వాళ్ళని చూపిస్తా. మరి దారుణం. ఆయన మొత్తం రోడ్డే మొత్తం ఆక్రమించుకుంటున్నాడు. పెద్ద బండ్లు వచ్చే టైం స్పీడ్ లో మీద ఉంటారు, నో ఎంట్రీ టైం అని ఒక సైడ్ పోతున్నాడు. డ్రైవర్ వచ్చిందని సైడ్ పోతున్నాడని డ్రైవర్ దిగినాక చూపిస్తా. మరి డేంజర్ పోతున్నాయి. ముచ్చరు ఎట్లా పక్కన ముచ్చట్లు పక్కన ఛాన్స్ ఇవ్వరు. ఈ బండి ముంగడి ఇంకో బండి పోతుంది కదా, మొత్తం రోడ్ సెంటర్ హారన్ కూడా కొట్టిన. ఏమైనా చేసుకుని మళ్ళీ ఇటు వస్తాడు ఆయన. ఎటు గ్యాప్ ఉంటే అటు వెళ్ళిపోతున్నాడు. జస్ట్ మిస్ ఇద్దాం కనుక ముంగట నా బండి పట్టించుకుంటలేడు. ఈయన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంది, ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటూ. ఆయన ఇంకా దారుణం పెట్టుకుంటు 2 చోట్ల పెట్టినాడు. ఇక మొత్తం సెంటర్ ఆఫ్ మార్కినా, ఎటు పోతలేడు. ఈయన గ్యాప్ అన్ని ఇస్తలేడు. ఆడ బండ్లు పోతేనే ఉన్నట్టు వీళ్ళు, అట్లా పోతలేడు. ఆ బండి పక్కన బండి పోతుంది చూసిరుగా, ఈయన పోతలేడు. ఈయన మొత్తం నాదే అవా మధ్యలో. నా బండి పాస్ అయిపోతుంది, పాస్ అయిపోవచ్చు కదా. ఇది దారుణం. ఇప్పుడు అందరు ఏమంటారు, పనులు అమ్ముకున్నట్టు కూడా రా అన్నట్టు మాట్లాడతారు. ఆయన పోయేది అట్లా మరి మొత్తం సెంటర్ ఎటువంటి సైడ్ వేస్తారు ఆయన. ఏమంటాం, కష్టం చేసుకుంటారో ఒక మాటలు లేవు.
హారన్ కొడుతున్నా జరుగుతారు. సరే లైట్ అవుతాడు. ప్యారడైస్ సిగ్నల్ దగ్గరకు వచ్చినా ఇప్పుడు టైం వచ్చేసి 7 బాగా అవుతుంది కరెక్ట్. ఇంకొక 15 నిమిషాలు టైం ఉంది. 15-20 నిమిషాలు అనుకున్నట్టు 20 నిమిషాలే వెళ్ళిపోవాలి. చిత్ర దాటేసి మన పైప్ లైన్ రోడ్ లెఫ్ట్ కొట్టిందంటే టెన్షన్ లేదు, వెళ్ళిపోవచ్చు అనమాట. ఆ నుంచి టైం అవుతూనే ఉంది. సిగ్నల్ పడ్డది. పైప్ లైన్ రోడ్కి అయితే వచ్చిన రోడ్ అంతా తవ్వి పెట్టేసారు. మొత్తం రోడ్ ఉందా లేదా అర్థమవుతుంది. సైడ్లు తవ్విరు, మధ్యలో అయితే ఏం లేదు. ముంగడ అంతా ఒకసారి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నాలా ఉంది కదా పైప్ లైన్ ఉంది, ఆడ చేస్తుండే. ఆ వర్క్ ఉందా అయిపోయిందో తెలీదు. ఆ వర్క్ చేస్తారంటే మళ్ళా చుట్టూ తిరగాల. ఈడైతే వర్క్ బాగానైతే సింగిల్ రోడ్ అయిపోయింది మొత్తం. ఇది మొత్తం సైడ్లన్నీ దువ్వేసారు అనమాట. ఏడు కాడికి సింగిల్ రోడ్ అయిపోయింది. ఇది ఇంకో బండి వస్తే సైడ్ మొత్తం ఒక సైడ్ తీయాల్సి వస్తుంది బండి. నాకు ఆ పైప్ లైన్ కానీ డౌట్ ఉంది కొంచెం. ఆడ ఓపెన్ ఉందంటే దగ్గర అవుతుంది మనకు. లేదు అంటే మొత్తం చుట్టూ రౌండ్ వేస్తే రావాలి. ఇంకోటి మొత్తం అక్కడ బ్యారిగేట్లు అడ్డం పెట్టేసి ఇంకా పని కాలే. ఇట్లా రైట్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఆడ పని అవుతుంది ఆల్రెడీ. పెద్ద బండ్లు ఇటు వస్తున్నాయిగా. అప్పుడు లాస్ట్ టైం వచ్చిన అదే గుర్తుంది నాకు. అట్లా మన బాలనగర్ రూట్ నుంచి పోతేనేమో ఇంకా బస్సుల టైం ఎక్కువ పడుతుంది. అన్ని అడ్డం వచ్చేసాయి, టైం సరిపోదు. అందుకోసం అని ఈ రూట్ వచ్చిన. ఈ రూట్ గల్లీలలో అయితే పోలీసులు ఎక్కువ ఉంటారు కదా, సీదా వెళ్ళిపోవచ్చు అనమాట. గల్లీలలో పోవాలా, ఇంకా దారుణం ఉంటది ముంగట గల్లీ. దారుణం అంటే దారుణం అదే. మనమైతే లొకేషన్ కన్నా కొంచెం ముంగట వచ్చి ఆపుకున్నా. ఎందుకంటే వాళ్ళు రావాలి కదా. టైం వచ్చేసి 7:50 అవుతుంది. వాళ్ళు 9 తర్వాత వస్తారు. అప్పటిదాకైతే వెయిట్ చేయాలి. ఆడ బండి పెట్టడానికి లేదు. ముంగట పోతే రోడ్ చిన్నగా ఉంటుంది మొత్తం. మనకు బండి పెట్టుకున్న ప్లేస్ ఎక్కువ ఉండదు. ఇక్కడ కొంచెం అయితే ప్లేస్ పెద్దగా ఉంది. అది కాక నా బండి కూడా ఇంకో బండి కూడా ఉంది. జర టర్నింగ్ మీద ఉంది కానీ మంచిగా ఉంటుంది అనమాట ఇక్కడ పెట్టుకోనికి. అట్లానే చెప్పి ఇక్కడ ఆపుకున్నా. వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేయాలా. వాళ్ళు వచ్చినాక వాళ్ళకు ఒకసారి 9 గంటలకు అప్పుడు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటా. నాకు ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చినట్టు గుర్తున్నాను. లోపల ఉంటుంది ఇదే లైన్లో, లోపలికి పోవాలా. ఇంకోటి పోయినాక రైట్ తీసుకోవాలి. రైట్ సైడ్ ఉంటుందని గుర్తు. కన్ఫర్మ్ ఆడుందో మరి ఇంకొకటి పక్కన ఉందో ఆడ కూడా చూసుకోవాలి ఒకసారి. చూద్దాం. వాళ్ళకైతే 9 గంటలకు అట్లా ఫోన్ చేస్తే అప్పుడు దాకైతే వెయిట్ చేయాలంటే తప్పదు. మన వీడియోలు అందరూ చూస్తారు కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఎవరు కొడతలేరు. ప్లీజ్ మన వీడియోలు మీరు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. మన వీడియోలు లైక్ కొట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే లైన్లో ముంగడికి పోవాలన్నమాట. ముంగడి పోతే రైట్ సైడ్లో ఉంటుంది. వాళ్ళు వచ్చేంత వరకు అయితే వెయిట్ చేద్దాం. నాకు ముంగడు ఉన్న బండి ఆడ పోతుంది. కంపెనీ దగ్గరికి అయితే వచ్చేసి బండి లోడింగ్కి అయితే లోపల పెట్టిన అనమాట. వాళ్ళు ఎప్పుడు పిలుస్తారు అనుకున్నా కానీ వచ్చి ఛాన్స్ అయిపోతుంది. రాగానే ఒక 10-15 నిమిషాలకి అయితే పిలిచిర్రు. లోపలికైతే తీసుకురు బండి. లోడింగ్ ప్లేస్ అయితే బండి పెట్టిన. మన బండి ఏది కనపడదు కూడా, కనపడితే బాగుండు. కనపడతలేదు. ఆడ తార్పాలు ఉంది కదా, రేకుల పక్కన తార్పాలు లైట్ కనబడుతుంది బండి. ఆడుంది బండి. వేస్తాను 23 డ్రమ్ములు ఉన్నాయంట. అవి వేసుకోవాలి. అవి వేసుకొని మరి ఏడుకో వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా ఏం చెప్తలేరు. మా బావని అడిగితే మా బావ కూడా ఏం చెప్పలేదు. సరేలే అని చెప్పేసిన. పేపర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. మన బండి లోడ్ అయింది. లోడ్ అయిన తర్వాత బయటికి తీసుకొచ్చి పెట్టిన అనమాట. పేపర్ కూడా వచ్చినాయి. ఈ ఫార్మా కంపెనీలలో ఏంటంటే బండి పట్ట కట్టిన దాకా బయటికి రానియరు. లోపలికి ఫోన్ అలవలేదు. ఇక పట్ట కూడా కట్టేసిన. కానీ ఒంటి టైం అవుతుంది. ఇంకొక 15 నిమిషాలు ఉంది. 15 నిమిషాలు ఆగేసి ఈ నుంచి బయలుదేరుతా. లేట్ అయింది ఇప్పటికే. నేను మామూలుగా మధ్యాహ్నం తర్వాత వేస్తారేమో అనుకున్నా కానీ తొందరగానే వేసారు. లోడ్ అయితే లేట్ ఏం చేయలేదు, మనకు తొందరగా అయిపోయింది.
చలో ఒక 15 నిమిషాలు వెయిట్ చేసి మా బావకు ఫోన్ చేసిన కాల్ బిజీ వస్తుంది. పార్కింగ్ రమ్మంటాడా లేకుంటే కంపెనీకి పొమ్మంటాడా. ఇది మెట్రోలో వచ్చేసి వైజాగ్ ఉంది, లోకల్ అయితే కాదు, వైజాగ్ లోడింగ్ ఉంది. ఇది నాకు తెలిసి మ్యాక్సిమం పార్కింగ్ రమ్మంటాడు. వేరే బండి ఏమైనా లోడింగ్ ఉంటే ఆ బండి తీసుకొని పోమంటాడు. చూద్దాం అడిగి పోయినాకైతే. చలో 15 నిమిషాల తర్వాత బయలుదేరదాం. ఇదే లేట్ అయిపోయింది, కరెక్ట్ 12 అయింది. మా బావకు ఫోన్ చేస్తే ఫోన్ చేయగానే డైరెక్ట్ పార్కింగ్కి అయితే వచ్చేసారు. సరే అని చెప్పిన పోయి పార్కింగ్ లో బండి పెట్టి వేరే బండికి ఏమైనా లోడింగ్ ఉందో తీసుకోవాలి. లేదు అంటే ఇలా ఖాళీ ఇంకా పార్కింగ్ వెనక తెలుస్తుంది అనమాట. రోడ్ అంతా ముంగట్నే ఉంది, ఇంకేం లేదు అసలు. మొత్తం ముంగట్నే పడ్డది రోడ్ అంతా. 23 డ్రమ్ములు మొత్తం ముంగట్నే ఉన్నాయి. కారణం ఉంది, స్టీరింగ్ చాలా హార్డ్ అయిపోయింది. చలో వస్తుంది, వాతావరణం సరదాగా ఉంది, ఇదేమో ఉడుతుంది. చూద్దాం పార్కింగ్ చేస్తూ పోదాం. ఇప్పుడు నేను వచ్చిన రూట్ అస్సలకే పోను, ఎందుకంటే ఆడంతా ఇరుకు మొత్తం గుంతలు గుంతలు ఉంది రోడ్డు. కొంచెం దూరం ఉంది, కాకపోతే కొంచెం రిస్క్ అనిపించింది. డైరెక్ట్ బాలనగర్, బోయినపల్లి, తాడవని అట్లా వెళ్ళిపోతాను. మామూలుగా అయితే పైప్ లైన్ నుంచి పోవాలా, అది రోడ్ పని జరుగుతుంది కాబట్టి కొంచెం పెద్ద బండి అయిపోయింది. ఆపోజిట్ పెద్ద బండి వస్తే క్యాబ్ సరిపోతలేదు. ఇక సరేలే అనుకున్నా, ఇట్లా వెళ్ళిపోదాం, బెస్ట్ ఇదే బెటర్ కదా. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అవుతుందేమో, ఇది కొంచెం ఈజీ వెళ్ళిపోవచ్చు కదా అనుకుంటా. చూద్దాం, అడిగి దగ్గర పోయేంత వరకు ఆలోచించాలి, అటు పోదామా ఇటు పోదామా అని. నేనైతే మాక్సిమం బాలనగర్ నుంచి అయితే బండి పోనిస్తాను, ఇటు చేత బండి అయితే పోనీ అని. రిస్క్ ఎక్కువ అయిపోయింది. ఇటు లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకుంటే పోవచ్చు, కానీ ఆడ గల్లీలు గల్లీలు చిన్న గల్లీలు ఉంటాయి. అదేదో ఇటు నుంచి రైట్ తీసుకొని డైరెక్ట్ ఇట పోవచ్చు, కానీ కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. ఇట్లా పోతే రంగాపూర్ జంగా అటేట నుంచి పట్టుకొని వెళ్ళిపోవాలి, ఇట్లా పోతే గల్లీలు తిరగాల, ఇట్లా వెళ్ళిపోతాయి. ఇదే బెటర్, కొంచెం రోడ్ కొంచెం పెద్దగా ఉంటుంది, సాఫ్ సాఫ్ వెళ్ళిపోతుంది. ఏమున్నా బాలనగర్ దగ్గర పోలీసు వాళ్ళు ఉంటారు, వాళ్ళని జర చూసుకొని పోవాలి. ఈ రోడ్ లో వచ్చుడు మనది తప్పు అయిపోయినట్టయింది. ఇప్పుడు అటు ఆ రోడ్డు బాగాలేదని చెప్పి ఈ రోడ్డుకి వచ్చిన, ఈ రోడ్ లో కూడా రోడ్ అంతా మీరు ముందు జామ్ జామ్ ఉంది. సరేలే అనుకున్నా, ముందుకు వచ్చిన, ముందుకు వస్తే ఫుల్ ట్రాఫిక్ జామ్. కొంచెం దాకానే కదా అని చెప్పి ముందుకు వస్తే ఇంకా జామ్ పెరుగుతా ఉంది, తాగుతలేదు. ఇది ఇప్పుడు కొంచెం క్లియర్ అయింది, కొంచెం మూవ్ అయినా. ఇంతమంది ఘోరంగా అసలు బండికి బండి ఏడ దాక్కుతుంది అన్నట్టు టెన్షన్ అయిపోయింది నాకు, అది దారుణంగా అయిపోయింది. బాలనగర్ దగ్గర దగ్గరకు వచ్చినాయి, ఆడ పోలీసులను చూసుకోవాలి. అలా మంచిగా మూడు ఉందంటే ఏం ఆపడు, లేకపోతే ఆపుతాడు. ఆపి ఆడ అసలు లేదు, నో ఎంట్రీ. నో ఎంట్రీ అన్నికైతే లేదు, కానీ నో ఎంట్రీ టైంలోనే పోతున్నాము. ఏమనంటే యూనిఫామ్ లేదు, ఏదో ఒక దాంట్లో వేస్తారు. ఇప్పుడు వాళ్ళక్కడ కొంచెం తప్పించుకోవాలా. రోడ్ అంతా ఖాళీగానే ఉంటది, ఒకటే ఆరన్లు కొడుతుంటారు, ఒకటే ఆరన్లు కొడుతారు. ఆరన్లు కొడితే ఏమొస్తుందేమో మరి, మరి దారుణంగా కొడుతుంటారు ఆరన్లు. ఇక ముంగడోడు పోతాడు కదా ఖాళీ ఉంటే, ఏదో ఖాళీ ఉంటే పోకపోతే ఆరన్లు కొడతారు, అట్లా కొడుతుంటారు వెనక నుంచి. వాళ్ళకి అర్జెంట్ ఉంటే మనకు ఉండదా. ఈ బండి డగ్గు డగ్గు డగ్గు, ఈ టైర్లు 2 పోయినాయి, డగ్గు 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 డగ్గు. ఈ బండి స్టోరీ ఏందేమో ఈ బండి. ఆ పక్కన అదేమంటారు డ్రైవింగ్ స్కూల్ బండి వస్తుంది, మొత్తం బండికి బండి గ్యాప్ లేకుండా వస్తుంది. ఆయన తాకింది అంటారు మళ్ళా. ఎవరి దగ్గరికి అయితే వచ్చినాము, ముంగడు పోయినాక ఉన్నారా లేరా పోలీసు ఆడ ఆపుతురు బండ్లు. ఇక ముంగటైతే ఏం లేరు, ఆడైతే ఆపుతురు. ఆగో దగ్గర నుంచి కట్ చేసిండు, ఆయనకి ఎంత అర్జెంట్ ఉందో మరి. జస్ట్ మిస్ తాకుతుండే బండి, అది దారుణంగా ఉంది. ఇదైతే ఎవరు లేరు పోలీసులు. బండి పెట్టిరా, లైన్లు ఉన్నాయా? లైన్లు ఉన్నాయి, దేని గురించి ఉన్నాయి ఇంతకాలం లైన్లు? గ్యాస్ గురించా? గ్యాస్ గురించి మళ్ళా తిప్పాలా?
ఫుల్ జామ్. ప్యాట్నీ ఫ్లవర్ దగ్గరకు వచ్చిన ట్రాఫిక్ చూసి మరీ దారుణం. ఫ్లవర్ పైన అయితే మరి ఘోరంగా. పారడైజ్ సిగ్నల్ కార్ నుంచి ఆల్మోస్ట్ ఎంత దూరం ఉందంటే ట్రాఫిక్ జామ్ అంత ఘోరంగా ఉంది. అది ఘోరం. ఇంత టూ మచ్ ఉందంటే అంత టూ మచ్ ఉంది ట్రాఫిక్ జామ్. ఇంత ఘోరంగా పారడైజ్ ఫ్లైఓవర్ కార్ నుంచి ఉంది సిగ్నల్ నుంచి. దాని ముందు ఎంత ఉందో మరి. ఇక్కడ కొంచెం ఫ్రీ ఉంది, మళ్ళీ ముంగడ ఇంకా ఎక్కువ ఉంది. బా ఎంత టైం పట్టాలా, ఎన్ని సిగ్నల్ పట్టాలా ఇవి లాస్ దానికి. మొత్తం ఆగిపోయినాయి ఎక్కడికక్కడ. మెల్ల అది బండి వల్ల కొంచెం మెల్లగా మూవ్ అవుతున్నాయి. ఎప్పుడు పోవాలా ఇటు. ఈ సిగ్నల్ ఉంది కదా, మన సంగీ సిగ్నల్ కూడా ముంగడ సిగ్నల్. ఆడ పోలీసు వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట. సంగీ సిగ్నల్ కూడా ఖచ్చితంగా ఆపుతారు, కానీ అట్లా పోను నేను ఇంకో వేరే రూట్ పోతా చూపిస్తాను. సిగ్నల్ ఆడ ఆపుతారు సంగీ సిగ్నల్ దగ్గర, నేను అట్లా పోను. ఈయన లెఫ్ట్ కొట్టేస్తా ఇట్లా అని పోతాను. సిగ్నల్ పోలీస్ పిచ్చుకోవచ్చు అనమాట. ఈ గల్లీల నుంచి పోతే జర పోలీసులకు దొరకము. అట్లా పోతే డైరెక్ట్ ఆనే పడతాడు. ఇట్లా పోయి ముంగటి నుంచి రైట్ కొట్టుకొని కొంచెం అప్పు ఉంటుంది, అప్పు ఎక్కేసినా ఉంటుంది, టెన్షన్ ఉండదు. ఇట్లా పోతే మళ్ళా చలాను, లేకుంటే ఉన్న చలాన్లు కట్టమంటారు. డెడ్ ఎండ్ రావాలా, సీదా డెడ్ ఎండ్కి వచ్చిన తర్వాత ఈ నుంచి మళ్ళీ రైట్ తీసుకోవాలా. ఇంత జామ్ జామ్ ఉంటది, కాకపోతే కొంచెం సేఫ్. చలాన్లు కట్టకుండా మిస్ అయిపోవచ్చు. కరెక్ట్ వీడికి వస్తావు అనమాట ఈ రోడ్డు. అగో చెప్పినా కదా, పుట్టు పడుతున్నారు పోలీసు వాళ్ళు. బండి కూడా వస్తుంది, చూసిరుగా పోలీసు వాళ్ళు ఎట్లా పడుతున్నారు. అట్లా తప్పించుకుంటా అనమాట. ఇప్పుడు ఆపినానికి ఆల్రెడీ చలాన్లు ఉన్నాయి దీని మీద, అవి అన్నా కట్టు అంటారు, లేకుంటే కొత్త చలాన్లు అన్న పడుతుంది. అటు కాకుండా ఇటు కాకుండా కొంచెం అడ్జస్ట్ చేసుకొని, కొంచెం ఒక 10 నిమిషాలు లేట్ అవుతుందేమో అనుకుని ఇట్లా కొట్టేస్తా అనమాట. రిస్క్ ఉండదు, తొందరగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అలా ఆపితే ఆ చలాన్ కట్టు, ఈ చలాన్ కట్టు, ఇది లేదా అది ఉల్టా చలాన్ పడుతుంది. అవన్నీ మనకు అవసరమా? తెలిసిన రూట్ లో కొన్ని గల్లీలు చూసుకోవాలా, గల్లీ నుంచి వెళ్ళిపోవాలి. ఇలా ఇలా అయితే తప్పించుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ తారణకాలు ఉంటారు, వాళ్ళని తప్పించుకోవాలి. ఇప్పుడు 2 బండ్లే ఉన్నాయి. దీని తర్వాత మన బండి చేస్తా అన్నాడు. సరే అని చెప్పిన. అది కొట్టేసి వదిలేసేవాడు టైం పడుతుంది. ఇంకా కింద నుంచి కొడుతాడు, ఇంత అయిపోయిన తర్వాత ఇక ముంగడికి పోతాడు. బండికి అయితే టైర్ చేంజ్ చేయలేదు, ఎందుకంటే లోపల వెనక టైర్ కూడా పోయిందంట. ఎందుకు రిస్క్, ఇప్పుడు ఏం చేంజ్ చేయకు, ఒకటైతే టైర్ తెచ్చినప్పుడు టైర్లు అన్నీ ఒకసారి చేసేసుకో. ఇప్పుడు చేసుకుంటే మళ్ళీ ఏనుకోటి రిస్క్ అవుతుంది అని చెప్పేసి చేయను అన్నాడు. ఇక సరే అని చెప్పి గ్రీజింగ్ ఒకటి కొట్టించుకొని ఇక బయలుదేరిన. పార్కింగ్ పోయి పార్కింగ్ లో బండి పెట్టేసి స్టిఫ్ట్ టైట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే పాన లేదు. మన దగ్గర ఉంది కదా మొత్తం మట్టి ఉంది అని చెప్పేసి అడవి చేసుకుందాం అని చెప్పి పార్కింగ్ లో పోతున్నా. పోయి స్టెప్ని కూడా కొద్దిగా లూజ్ అయింది, అది కూడా టైట్ చేసేసుకొని బావకైతే బండి ఇచ్చేసారు.